హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు సమోసా చేశానండి. మనం మైదా పిండితో చేస్తాం కదా, మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో సమోసా చేశాను హెల్తీగా. సమోసాలోకి స్టఫింగ్ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చండి ఈజీగా, చాలా ఈజీగా అయిపోతుంది. నేను చాలా ఈజీగా చేసాను సమోసా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గోధుమ పిండి అయితే 2 కప్పులు తీసుకోవాలి. గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం వాము వేస్తున్నాను, క్రష్ చేసి వేసుకోవాలి వాము. కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము. వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకుందాము. దీనికి కాసేపు రెస్ట్ ఇచ్చి 50 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. నాకు హాఫ్ వాటర్ అయితే పట్టింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 2 టేబుల్ స్పూన్ జీరా అండి, జీలకర్ర వేసాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇవి మనం రోట్లో వేసుకుని దంచుకోవాలి, మిక్సీలో వేయట్లేదు నేను. మనం ఫ్రై చేసినవి కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే నలిగిపోతాయి. మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇంకా పచ్చిమిర్చి అయితే 4 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేస్తానండి. అవి కూడా రోట్లో వేసి దంచుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టుకున్నాను, నేను పీల్ తీసి పెట్టుకున్నాను. ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలు, బాయిల్ చేసిన బంగాళదుంపలు ఇంకా ఇలాగా మ్యాష్ చేసుకుంటున్నానండి మెత్తగాని. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే మనం ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతాని. ఇంకా లాస్ట్లో సాల్ట్, కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. 2 నిమిషాలు కలుపుకొని ఇంకా దించేసుకోవాలి. మనకి సమోసాలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాము. చపాతీ పిండి వేసుకుని కలుపుకొని ఇంకా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. నైఫ్తో 2 భాగాలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు సమోసా చేసుకుందామండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఒక పక్కన కొంచెం వాటర్ అప్లై చేద్దాము ఒక పక్కకి. వేరే పక్కనే ఇలాగ కలుపుకోవాలి.
చూడండి షేప్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇలా ట్రై చేస్తాను సమోసాని. దీంట్లో ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందాము. స్టఫింగ్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంకా కొంచెం కారాలు ఎక్కువైతే మిరియాలు అవి కొంచెం తగ్గించుకోవచ్చు. స్టఫింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా వేరే పక్కన ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ పక్కన కూడా ఫోల్డింగ్ చేసేసుకొని దానికి దీనికి టచ్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా లోన్ స్టఫింగ్ అంతా కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకోవాలి పక్కనే. చూడండి సమోసా ఇలాగా కలుపుకోవాలి. సమోసా అయితే మనకి రెడీ అయిపోయిందండి. నేనైతే సమోసాలు ఇలాగే చేస్తాను. సమోసా అయితే రెడీ అయిపోయింది. అలాగా 2 సమోసాలు చేశానండి. ఇంకో సమోసా కూడా చేసి చూపిస్తాను. ఇలాగ ఒక పక్కన టర్న్ చేసుకుని వేరే పక్కది కూడా ఇలా కలుపుకోవాలి. మనకి కోన్ షేప్ రావాలి కాబట్టి షేపు ఇలా కలుపుకొని స్టఫింగ్ పెట్టేసుకోవడమే. ఇంకా సమోసా అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టఫింగ్ కూడా కొంచెం ఉంచి మనం ఫోల్డింగ్ చేసేసుకుని వాటర్ అప్లై చేసి పైదానికి నేనైతే ఇలా చేస్తానండి సమోసా. షేప్ వచ్చింది అనుకుంటున్నాను మరి. ఓకేనండి సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాము. ఒక 13 సమోసాస్ అయితే వచ్చాయి నాకు. ఒక 2 కప్పుల పిండికి 13 సమోసాలు వచ్చాయి. ఆయిల్ అయితే హీట్ అవ్వింది. ఇప్పుడు సమోసాలు ఫ్రై చేసేసుకుందాం. ఎక్కువ టైం పట్టలేదండి సమోసాలకు కూడా ఫ్రై అవ్వడానికి. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి సమోసా ఫ్రై అవ్వడానికి 3 మినిట్స్ పట్టింది అంతే. చూడండి వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగున్నాయి సమోసాలు అయితేని. వేరే సమోసా కూడా వేస్తున్నాను. సమోసా అయితే ఫ్రై అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది సమోసా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. మనం దీంట్లో డీప్ ఫ్రై చేయం కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని సమోసాలో యాడ్ చేసుకుందాము. హెల్దీ సమోసా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోన కొంచెం కారం కారంగా చాలా బాగున్నాయి సమోసాలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనము మైదా పిండితో కాకుండా ఇలాగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా సమోసా అయితే వేడివేడి సమోసా అయితే రెడీ అయిపోయింది.
చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా సింపుల్ ప్రాసెసే అండి. మసాలా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి.